నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మై మరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని. నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నడిపించమని ప్రార్థన చేస్తున్నా. ఆనాడులో ఉన్న తండ్రి మీ నుండి కోరికలు తీర్చినట్టుగా ఇందు మాత పక్షుల దగ్గర పిల్లలు మీ నుండి మరి ప్రార్థన చేస్తున్నా. చక్కని అది బిడ్డలకు దీవెన, తల్లిదండ్రులకి ప్రభా ఆనందం. దేవుడు మా మధ్య ఉన్నందుకై స్తోత్రాలు. భూమి పునాదులు వేయబడకముందే మీరు కుటుంబంగా స్థిరపరిచాము. మీ చిత్తము చొప్పున ఆ కార్యము భూమి మీద మీరు జరిగించడానికై మీ సేవకులను ఇక్కడ ఉన్నాం. జరగబోయే యువ కార్యక్రమంలో ఆశీర్వదించండి. ఒక ఆదర్శంగా మాదిరికరమైన కుటుంబంగా కుటుంబాన్ని గట్టి ఆశీర్వదించండి. ప్రార్థిస్తున్నాము తండ్రి. బీటెక్ నుంచి వచ్చిన దైవ సేవకులు కృపానందమైన వచ్చి ఈ యొక్క వివాహం కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా మాట్లాడి పరిశుద్ధ పాదములు పొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అనేక దినము నుండి ఈ దినము కూడా ప్రార్థించిన పరిశుద్ధులను బట్టి వందనాలు. ఈ దినము అనుగ్రహించారు. సతీష్ కుమార్ ఒంటరిగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుని ప్రశ్నతో మధ్యాహ్నాన్నైనా
జతపరచబోతున్న ప్రతి విధానం బట్టి వందనాలు, పాటలు దానం వాక్యం మీద సంస్కృతి సాయం ఇచ్చండి. వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు, వచ్చిన బిడ్డలతో అన్ని విషయాల్లో ఆశీర్వాదాలను ఘనంగా జరగనట్లు, క్రమంగా మర్యాదగా జరగనట్లు ఈ సన్నిధి నుంచి వాతావరణం సహాయం దయచేసి ప్రత్యేకపరిచి సమాధానం చేత నింపి ప్రత్యేక నిర్దిష్టాన్ని పరిచేయండి. ప్రజలాడచ్చు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.
ముత్యాల జెండ అనే పాట సతీష్ కుమార్ మౌలిక జెండ ముత్యాల జెండ వాడి దేవుడిని వినపడదాం. ఈ పాట పాడి ఒక వార్త పక్కన వెళ్దాం. సతీష్ కుమార్ మౌలిక పెళ్లి మాకు చాలా సంతోషంగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ముత్యాల చింత మా సతీష్ కుమార్ జంట, నూరేళ్ళ పంట మా మౌలిక జంట. ముత్యాల చింత మా సతీష్ కుమార్ జంట, నూరేళ్ళ పంట మా మౌలిక జంట. చూడం చెడ్డంట మీరిద్దరి పెళ్ళంట, చూడం చెడ్డంట మీరిద్దరి పెళ్ళంట. ఊరి వారంట ఇక రాని వీరంట, ఊరి వారంట ఇక రాని వీరంట. ఇది దేవుడు మెచ్చిన పెళ్ళి, దేవదూతలు దీవించరండి. ఇది దేవుడు మెచ్చిన పెళ్ళి, దేవదూతలు దీవించరండి. వివాహము పరిశుద్ధమైనది, వివాహము పరిశుద్ధమైనది. విలువైన పెళ్ళి మహాపురుషులండి. ఇది దేవుడు మెచ్చిన పెళ్ళి, దేవుడు మెచ్చిన పెళ్ళి. మహామౌలిక పెళ్ళి, దేవదూతలు దీవించరండి. మహామౌలిక పెళ్ళి, దేవదూతలు దీవించరండి. అందరూ చక్కగా సంతోషంగా ఆనాడు దేవుడు కాలాన్ని ఆలోచించాడు కూడా ఇలా సంతోష్ కుమార్కు మౌలిక సహాయంగా తోడ్పడ్డాడు. అందరూ సంతోషంగా ఆరాముకు ఆహ్వానించెను, సతీష్ కుమార్కు మౌలికనిచ్చెను. ఆరాముకు ఆహ్వానించెను, సతీష్ కుమార్కు మౌలికనిచ్చెను. ఒకరికొకరు సహాయము, ఒకరికొకరు సహాయము, ఈ వదలతుల సంసారము. ఇది దేవుడు మెచ్చిన పెళ్ళి, దేవదూతలు దీవించరండి. నరుని సృష్టించిన తర్వాత సృష్టిలోని ప్రతి జంతువును, ప్రతి పక్షిని జతలు జతలుగా సృష్టించిన ఆది సంభూతుడైన ఆ దేవుడే దేవుని వాక్యములో నుండి ఇలాగూ మనకు తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ఆది కాండము 2వ అధ్యాయము 18 నుండి చదువుదాం. దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెను, ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరు పెట్టెను. అయినను ఆదాములకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని
తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనలను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఎఫెసీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వచనాల వరకు మరి దుపాకంలో పరిచయం చేస్తున్న పరశురామ పాస్టర్ గారు వచ్చి చదివినిపిస్తారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాల వరకు. దేవుని వాక్యాన్ని చదువుతున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం నుండి నేను చదువుతా ఉన్నాను. స్త్రీలారా, ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘములను ప్రేమించి అది కలంకమైనను వరతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది కాదు, నిర్దోషమైనది కాదు, మహిమ గల సంఘములను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములో వలె తమ భార్యను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడనో లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను భయం కలిగి ఉండినట్లు చూసుకొనవలెను. దేవుని వాక్యం దేవుడు చదివించిన దైవ సేవకులు ప్రత్యేక వందనాలు. కొంచెం మైక్ రిసౌండ్ వస్తుంది, కొంచెం క్లీన్ చేయండి. రిసౌండ్ వస్తుంది కొంచెం, ఇంకా క్లారిటీ కొంచెం. దానికి రిసౌండ్ నుంచి 11 వచనాల వరకు చదివి వినిపిస్తారు. అందరూ నిశ్శబ్దంగా వినండి. వాక్యము చదువుతున్నాము. ఇలా వివాహం జరిగింది. యేసు తల్లి ఆయన శిష్యులు ఆ వివాహమునకు నాతో నీకే ఈ పని, నా సమయం ఇంకా రాలేదు. ఆయన తల్లి ఆయన వీటిలో చెప్పినట్టు వీటిలో శుద్ధీకరణ ప్రకారము 2 3 భూములు పట్టు వాటిని అప్పుడు ఆయన వారితో ఇప్పుడు మంచి
పోయి మీరేమో ఎందుకు మేము పింఛన్ తీసుకుని ఎదిగచ్చాం ఆ విందు పదార్థాలకు ఆ నీళ్ళు ప్రతి వారు నీరైతే మంచి ఉంచుకొని ఉన్నామని ఆయన చెప్పారు. గలిలోని కారణాలు యేసుని మొదట శిశువులను చేత తన మహిమను బయలుపరచడం అందువలన ఆయన శిష్యులు వారినందుకు విశ్వాసం నుంచి దేవుని వాక్యం వినిపించిన దేవసేవకులు ఈ సమయంలో మరి పరిశుద్ధాత్మదేవుడు దేవుడి సేవకులు నిలబెట్టి మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్థానిక దైవ సేవకురాలు యేసుమనక గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకై అక్కడ మీరు స్థానిక దైవ సేవకురాలు ముందుకు వచ్చి మరి వాక్య సందేశం కొరకు ప్రార్థన చేస్తుంది. ప్రదర్శించమంటగా క్షేమాన్ని పట్టి గుర్తిగా యుద్ధంలో ఏకత్వం ఇద్దరు ప్రేమించి తల్లి ఇలాంటి అద్భుతాలు ఈ సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అతి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. మరి దేవుని వాక్య సందేశం వెళదాం. మరి బొప్పాపూర్లో మరి అలాగే దుబాక మండలంలో అనేక గ్రామాల్లో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు రాయదాస్ పాస్టర్ గారు ముందుకు వచ్చి ఒక 15 నిమిషాలు దేవుని మాటలు దేవుని వాక్యాన్ని మనకు దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి ఇరు పక్షాల బంధువులు వర్గానికి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువులను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాకుండా వేదికను అలంకరించిన పెద్దలు దైవజనులందరికీ కూడా ప్రభువునామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అమ్మాయి తల్లిదండ్రులకి అందరికీ కూడా ప్రభువునామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాకుండా వీడియోగ్రాఫర్స్ వాళ్ళందరినీ కూడా చూసుకోవాలంటే వారి యొక్క పరికర కాబట్టి వారికి కూడా ప్రభుత్వాన్ని కూడా శుభంగా తెలియజేస్తున్నాను. మీరు అనేక పేరు మరి పెళ్లి చేసుకోబోతున్నటువంటి యవన బిడ్డలు సతీష్ మౌలిక గారి కూడా ప్రభుత్వంలో ఉన్నాను. మా పెళ్లి ఎప్పుడైనా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. అయిపోతే వెళ్ళిపోతున్న అందరూ కూడా చూస్తూ ఉన్నాం. సమయాన్ని రాజకీయ గారు 11 గంటలకు తప్పకుండా స్టార్ట్ చేయాలని చెప్పారు. కానీ మన మాటలు ఉంటాయి కానీ శాతలు ఉన్నాయి. రాత్రి చెప్పాను అయ్యా పెళ్లి డేట్ పెడితే కష్టం కానీ పిల్లగాడిని పెట్టి అప్పుడే పెళ్లి పెట్టాలని అనుభవం కదా దైవజనులు చెప్పారు. దేవునికి మహిమ కలుగును కాక. ఇంతవరకు 2 లేఖన భాగాలు చదివా, 3 లేఖన భాగాలు చదివా. మొట్టమొదట దేవుడు సృష్టి ఆలోచనంతా కూడా చేసి అన్ని మంచి అన్నాడు కానీ ఒకటే బాగాలేదన్నాడు. ఏంటండి? నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు. సతీష్ శవన కాలంలో ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మౌలిక ఒంటరిగా ఉండడము వ్యవస్థగా ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఈ వివాహం అనేది ఏ శాస్త్రవేత్తలో ఏ పొలిటికల్లో కనిపెట్టేది కాదు. వివాహం ఇంకొక పెళ్లి ఎలా జరుగుతుందంటే కనుకున్నలను అందరినీ ఏడిపించి జరిగించే పెళ్లిలు కూడా ఉన్నాయి. కానీ ఎవరి కాలంలో సతీష్ కానీ మౌలిక కానీ వారి ఎవరైనా కాపాడుకొని నా యొక్క కుటుంబం ఉంది, నా తల్లిదండ్రులు ఉన్నారు, నిజంగా నాకు భూమి యొక్క భర్త ఉన్నాడు అని కనిపెట్టి ప్రార్థన చేసిన బిడ్డ మౌలిక. వారి తల్లిదండ్రులు కూడా నాకు చాలా పరిచయం, చాలాసార్లు ప్రార్థించా. సతీష్ కూడా ఎవరి కాలంలో తల్లిదండ్రులు గౌరవించి సమాజాన్ని గౌరవించి నాకు భూమి యొక్క అమ్మాయి ఉన్నది అని చెప్పి ఇద్దరు కూడా వాళ్ళు ప్రార్థన చేశారు. అందుకే చక్కని చెడ్డగా
చిరకాల ఇద్దరు కూర్చో ఉన్నా. దైవ గ్రంథంలో ఎందుకు పెళ్లి ఒక మాట చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం అంటారన్నా. మొదటి కొరింథీ 7వ అధ్యాయం 2వ వచనంలో ఆయనను జాగ్రత్తలు జరుగుతున్నందువల్ల ప్రతి వారికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. వారిద్దరి మధ్యలో కూడా వ్యక్తికి చోటు ఉండకూడదు. ఇది దేవుని నిబంధన, ఇది దేవుని ఆజ్ఞ. దైవ గ్రంథంలో చూస్తున్నా. ఆయనను జాగ్రత్తలు జరుగుతున్నందున ప్రతి వారికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. వారి వారి ధర్మములు నడపాలి. ధర్మం తప్పినప్పుడే కర్మాలు బలపడతాం. ధర్మం తప్పినప్పుడే సమస్యలు వస్తూ ఉంటాయి. నిజంగా పెళ్లి కాకముందు మరి సతీష్ గారి మౌనిలో బండి మీద కనబడుతున్నప్పుడు ఏమో అమ్మాయికి అబ్బాయి పడిపోతుంది, అమ్మాయికి అమ్మాయి పడిపోతుందని ఆలోచన చేసేవారు. వారు ఇప్పుడు పెళ్లి చేసుకొని వెళుతున్నప్పుడు వారు భార్య భర్తలండి. వారి మీద నిజమవడానికి వీలు లేదు. పెళ్లి కాకముందు ఏ అమ్మాయి అయినా ఎవరితో నవ్వినట్టు తొలినట్టు చూస్తుంటే ఎవరు ఊరుకోరండి. కాబట్టి అందుకే దైవ గ్రంథంలో పెళ్లి చేసుకోవాల సమయానికి పెళ్లి చేసుకున్న తర్వాత వారి జీవితంలో క్రమం కలిగి ఉండాలి. దయచేసి వారి వారి ధర్మంలో నడిపించాలని మాత్రం చూస్తున్నాం. ఎవ్రీ పత్రిక అంటాడు వివాహం అన్ని విషయంలో ఘనమైనది. అంటే పెద్ద పంచనాలు చేస్తేనే ఘనమైనది కానీ చాలా మంది వస్తే ఘనమైనది కాదు. వాళ్ళ దాంపత్య జీవితం ఘనంగా ఉండాలి, వాళ్ళ సంసార జీవితం ఘనంగా ఉండాలి, ఒక ఆదర్శ కుటుంబంగా ఉండాలి. వారి నుంచి అనేకం నేర్చుకోవాలి. పెళ్లి అయిన తర్వాత వారి జీవితంలో ఒక ఘనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. చుట్టుపక్కల వారు అనుకోవాలి పెళ్ళి ఎన్ని రోజులైంది, సతీష్ మౌనికల మధ్యలో ఎలాంటి సమస్యలు లేవండి. వారి గదిలో చక్కని సాక్ష్యం కలిగి ఉన్నారు. సతీష్ కానీ మౌనిక చాలా సాక్ష్యం కలిగి ఉన్నారు. అత్తమామను గౌరవిస్తుంది. మరి లోపలి బిడ్డ తల్లిగారి దగ్గర 7 గంటలు కలవచ్చు, 8 గంటలు కలవచ్చు. ఇప్పుడు అట్లా కాదు. అత్తగారి దగ్గర ఉదయమే లేవా. మరి అత్తమామను గౌరవించే బిడ్డగా ఆ ఇంటి బిడ్డను ఏ ఇంటికి వస్తారు కానీ ఒక ఇంటికి వచ్చిన బిడ్డనే ఒక సొంత బిడ్డగా చేస్తూ ఉంటారు. కాబట్టి వారి మధ్యలో ఒక ఆదర్శ కుటుంబంగా ఉండాలని నేను వారికి దేవుని వాక్యం ద్వారా మనం చేస్తూ ఉన్నా. ఎవరినో చూడాలండి, టీవీలో వాట్సాప్లో కావద్దు. వారు దేవుని చూడాలి, పరిశుద్ధ గ్రంథమును పఠించాలి, వారి వారి ధర్మాలు నడుపుకోవాలి, దేవునికి భయపడాలి, దేవుని వాక్యము చదువుతూ ఉండాలి. ఇరు పక్షాల తల్లిని గౌరవించి సతీష్ గారి అచ్చుమే పనులు వచ్చినప్పుడు వచ్చారు. వారిని గౌరవించడానికి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నా, నమస్కారాలు చెల్లిస్తున్నా. మంచి మంచి లీడర్ల నుంచి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వారు కూడా ప్రభుత్వంలో ఉన్న దయచేసి దేవుని వాక్య ప్రకారంగా వాళ్ళతో ఇచ్చినట్టు యొక్క వ్యక్తి వేల మంది పురుషులు నాకు లేడు అని పరమగీతంలో మాట ఉంది. మరి సతీష్ కూడా ఉండాలి. వేల మంది స్త్రీలలో మౌనిక లాంటి స్త్రీ గారి లోకంలో ఎక్కడా లేదు. మరి అట్లా వాళ్ళ గౌరవం మర్యాదలు కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆ కుటుంబం చక్కగా ఆదరించబడుతుందని దేవుని వాక్యం చూస్తుంది. మత సిద్ధాంతం కాదు, ఇది దైవ సిద్ధాంతం. మొదటి మాట ఏంటంటే ఆయనను జాగ్రత్తలు జరుగుతున్నందున ప్రతి వారికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, వారి వారి ధర్మాలు నడుపుకోవాలి. రెండోది ఏమంటే వివాహం అన్ని విషయంలో ధర్మం చేస్తున్నా. ఈ మధ్య కాదు మరి సతీష్ అమలు చేసుకుంటున్నా. వేల మంది స్త్రీలు కనబడ్డా మౌనిగా కట్టిన స్త్రీ ఈ పెళ్ళైన వారు ఉన్నారు. ఎవరో కనుక్కోకుండా టీవీ ఆన్ చేసుకున్నారట. ఆ టీవీలో చూసి ముఖాలు చేసుకున్నాడు. ఏమనుకున్నాడంటే అప్పుడు నువ్వు దొరికేమన్నాడు. ఆ కొంచెంసేపటికి అందులో వెంకటేష్ గారు వచ్చినాడు. నేను కూడా కిషోర్ గారు అనుకున్నా నువ్వు దొరికేమన్నాడు. చేంజ్ అయిపోతున్నాడు. టీవీని నాశనం చేసుకుంటున్నాడు. ఎవరు చూడాలండి? దేవుడు చూడాలి. సామెతల గ్రంథం
గారి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పబడిన మాటలు దేవుని వాక్యం మనందరి జీవితాల్లో ముఖ్యముగా వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆ యొక్క నూతన వధువరుల జీవితాలు దేవుని వాక్యం ఫలించుకుంటుగా ప్రార్థన చేసుకున్నాం. వాక్యము ఫలించినట్టుగా ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా వచ్చి కళ్ళు మూసుకుంటే సర్వశక్తిమంతుడా సర్వాధికారి స్తోత్రం. వివాహాన్ని ఏర్పాటు చేసిన దేవుడు మీరే, వివాహమును ఘనపరిచిన దేవుడు మీరే ప్రభావిత స్తోత్రం. ఇంతవరకునైనా ఇదిగో ప్రత్యేకంగా సతీష్ కుమార్ మౌలిక వివాహంలో ఈ దాసును నిలబెట్టి ఈ వాక్యము ద్వారా మీరు మాట్లాడిన దేవానికి స్తోత్రం. భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, ఇదిగో నమ్ముకున్న బిడ్డలు ఎలా ఉండాలి అని అనేక విషయాలు చెప్పిన దేవానికి స్తోత్రం. ఈ దాసుని వాక్యం అందించిన దాసుని మీరు దీవించండి, అనేక చోట్ల వాడుకోండి. అలాగే మాట్లాడిన ప్రతి మాట మీ ప్రతి వాక్యము ప్రతి జీవితంలో ప్రతి హృదయంలో మీరు కట్టుకోవాలని వచ్చింది. ముఖ్యంగా వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న మీ బిడ్డలు సతీష్ కుమార్ మౌలిక కూడా ఇద్దరు ప్రభా ఏ విధంగా ఉండాలో వారికి మేము నేర్పించండి. వాక్యాన్ని వారి జీవితాల్లో మీరు ఫలింప చేయమని, ముందున్న కార్యాలన్నింటిలో మీరు తోడుగా ఉండి మయం పొందమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట మన ఆకాశ పొందవాళ్ళు ముందుకు రావాలి. ఎవరు ఒక ప్రత్యేకమైన ఈ పెళ్లి జంట అనే పాట పాడి ఈ పెళ్లి జంట నూరేళ్ళ పంట, ఈ పెళ్లి జంట నూరేళ్ళ పంట, వీణలో సరివాని కుమారులు పరమారవై, వీణలో
అందరికి వందనాలు. ఆలస్యమైంది, లోపల కొంచెం ఆకలితో ఉన్నది. మీకంటే ఎక్కువ ఆకలి ఉన్నది, ఎందుకంటే షుగర్ ఉంది కదా. అయితే కూడా అట్లున్నా లోపల మాత్రం అనుకుని బాగా కొందరు నారాయణ దేవుళ్ళు ఉండొచ్చు. కాస్త ఆవేశిన తర్వాత అందరం సంతృప్తికరమైన భోజనం చేసి ఆ బిడ్డను ఆశీర్వదిస్తాం. కొందరు పిల్లగాని తరఫున వాళ్ళు ఆనందం వేరే ఉన్నారట. పిల్లగాని అబ్బాయి వాళ్ళ తండ్రి ఒక రిక్వెస్ట్ చేశారయ్యా, ఆనందం వేరే ఉన్నారు, మీరేమి మాటలు చెప్పారంటే మాటలు చెప్పారు, నేను కొన్ని మాటలు చెప్తాను. వాళ్ళందరూ మంచి బిర్యానీ పెట్టారు. చక్కటి సంగీత వాయిద్యాలైన దినాకర్ 411వ తేదీ దేవుడు నా మంచి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ నేను తెలియజేసిన కోసం వాళ్ళ పిల్లలు కూడా పిల్లలు కట్టారు. అప్పుడు మా చెప్పే పిల్లలు కూడా మీరే చేయాలంటున్నారు. నేను ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నాను. అప్పుడు చాలా సంతోషం. మా పాస్టమ్మ గారు చెప్తున్నారు, అబ్బాయి కొడుకు చక్కటి పాట పాడతారట అని రిక్వెస్ట్ చేస్తున్నారు. వారికి కూడా సమయం ఇస్తాను. కలిసి ఇద్దరు పాడుకుంటే బాగుంటుందేమో అని నా ఆశ. సరే, మీరు ఎట్లా పాడుకున్నా పర్వాలేదు. ఇక్కడ పెళ్లి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ దాదాపుగా పెళ్లి చేసిన వాళ్ళు ప్రయాసంతో కూడించారు. నా చిన్నతనాన వర్షం రాకపోతే కప్పల పెళ్లి చేసిన ఆట ఆడాను. నేను కూడా కప్పల పెళ్లి చేశాను, విడిచిపెట్టాను. తర్వాత బడి చెట్టుకో కాటి చెట్టుకో వేల చెట్టుకు పెళ్లి చేశాను. ఈ పెళ్లి చేశాను. అయితే ఈ పెళ్లిలన్నీ వేరు, అవి నోరు వేడి వారికి చేశాను. నోరు ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు బాధ్యతతో చేస్తున్నటువంటి ఈ పెళ్లి మానవ పెళ్లి. వాళ్ళిద్దరు మానవుడు, స్త్రీ పురుషులు మానవులు మన మధ్యలో ఉన్నారు కనుక మానవ పెళ్లి జరుగుతుంది. ఎవరు చేస్తారని పెళ్లి అంటే దేవుడు చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు పెళ్లి? మనం కాదు, అమ్మమ్మ నచ్చుకున్నదే కాదు. అయ్యా, నా తర్వాత హైదరాబాద్ చేస్తున్నటువంటి పెళ్లిలో అబ్బాయి తల్లిదండ్రులు కాదు, దేవుడు చేస్తున్న పెళ్లి. ఇది మానవ పెళ్లి. ఇంకొకటి దేవుడు చేసుకునే పెళ్లి రాదు. ప్రపంచ దేశంలో అలాంటి అప్పు కలిగిన అంటే సెంటర్లో అపవిత్రుడిని నా కార్యాల ద్వారా, నా చేతుల ద్వారా, నా నడకల ద్వారా అపవిత్రుడైనాను, నన్ను కడిగి నీ మార్గంలో, నీ మోక్ష మార్గంలో, నీ స్వర్గలోకంలో చేసుకుంటావా అనేటువంటి మూడే మాటల ద్వారా నేను పాటిని నన్ను కడగండి నీ రక్తం ద్వారా, చనిపోతే పరలోకంలో ఉంచండి అని చెప్పి అడిగితే యేసును అంగీకరించినప్పుడు నీవు ఇష్టమైన కన్యకగా దేవునికి ఉంటావు, ఆయన ఇష్టమైనటువంటి వధువుగా ఉంటాడని రాయబడిన లేఖనాలు. యేసు ప్రభు పుట్టక మునిపే 700 సంవత్సరాల ముందు ప్రవక్తలు చెప్పారు, మా లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం జరిగించే ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప వ్యక్తి. మన పిల్లలు అనేక సార్లు చదువుకుంటా మన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు అన్నారు, ఒక వీరుడు లోకానికి రాబోతున్నాడు, ఒక వీరుడు లోకానికి రాబోతున్నాడు, ఒక సూర్యుడు లోకానికి రాబోతున్నాడు, వీర భోగ వసంత రాయుడు ఈ లోకానికి రాబోతున్నాడు, ఆయన గుర్రం మీద వస్తున్నాడని ఆయన రాశారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు వీరుడు, ఆయన జయించడానికి వస్తున్నాడు. ఆయన భోగములు సకల భోగములు కలిగిన వాడు యేసుక్రీస్తు. వీర భోగ వసంతము కలిగిన వాడంటే సస్యశ్యామలను జీవితాన్ని సస్యశ్యామలం చేసే దేవుడు ఆయన. వసంతాలు కలిగజేసే దేవుడు. రాయుడు అనగా రాజునే రాజు రాబోతున్నాడు. ఆయన పేరేసి మన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి మాట వీరభోగ వసంత రాయుడు ఆయనే యేసుక్రీస్తు. ఆయనే. ఈ లేఖనాలు పరిశీలించండి, సత్యాన్ని గ్రహించండి.
నేను బోధపోసుకమని కాదు, కానీ నాకు దొరికిన సత్యాన్ని నేను నమ్ముకున్నటువంటి దేవుని నా మాసం గారు అవకాశం అందరూ బట్టి దేవుని ఎంతగానో విశ్వసిస్తున్నాను. నన్ను నడిపిన రాసు నీవయ్యా, నా చేయి పట్టి నన్ను నడిపిన రాసు నీవయ్యా.
దేవుడు దీవించినట్టుగా ఇంకా సతీష్ కుమార్ కాదు, సతీష్ కుమార్తో కలిసి మౌనిక కూడా వాడాలి. కనుక దేవుడు వారిని ఆ విధంగా దీవించుగాక. ఈ సమయంలో సతీష్ కుమార్ ఇంటి అల్లుడుగా మౌలికకు భర్తగా చేసుకోవడానికి ఎలా వెదురు లేపే మీ అమ్మాయి వివాహం బహుగా ఇష్టం. థ్యాంక్ యూ, చక్కటి మాట. అలాగే మౌలిక మరి సతీష్ కుటుంబం మన ఆత్మీయులందరూ ఇష్టమన్నారు. ఇక ఈ సమయంలో కూడా ఇంకా అందరూ ఇష్టపడ్డారు. భోజనం చేయడానికి కొంచెం కష్టపడండి మనం. రాత్రి అవుతుంది. సరే, 2 మాటలు ఒక దినం రాబోతుంది. మీరు ఉపయోగం కూడా ఉత్తరం చేయాలి. ఇక్కడ ఏదైతే ఉత్తరం ఇచ్చారో ఆ దేవుడు వచ్చే సమయంలో కూడా మీరు అలాగే ఉత్తరం ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. మీరు నిరాశగా వివాహం కూడా దత్తపడడానికి మీరు ఇక్కడ నిలబడి ఉన్నారు కనుక మీరు ఏ ఆటంకం లేదంటే ఈ స్త్రీ అనగా మౌనికని ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధులను ఆరోగ్యములను ఈమెను కాపాడి ఇతరులను ఉన్నత మేమిద్దరము బ్రతుకు కాలం అంతా భార్య భర్తలుగా ఉందుమని ఇక్కడ సమాజం ఎదుట, సేవకుల ఎదుట, బంధువుల ఎదుట ప్రమాణం చేస్తున్నాను. మౌనిక సతీష్ సాయి సాయి మన జీవితకాలము అంతము వరకు తీరికలను, కలిమికలను, వ్యాధులను, ఆరోగ్యములను నేను ప్రేమించి నిన్ను సంరక్షించుటకై నా భర్తముగా చేసుకొని నీకు లోబడి జీవించునని సమాజం ఎదుట, బంధువుల ఎదుట, దేవుని సేవకుల ఎదుట ప్రమాణం చేస్తున్నాను. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని నిర్ణయం చొప్పున మేలువైనను కీడువైనను కలిమివైనను వ్యాధులను ఆరోగ్యములను నిన్ను ప్రేమించి సంరక్షించటకై నేను చేసుకుంటున్నాను. ఇలాగూ జరిగిందని దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. సతీష్ కుమార్ నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను లేనికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నేను ప్రేమించి నేను సంరక్షించుటకై నీకు లోబడి బ్రతుకుటకై నా భర్తలుగా అంగీకరించున్నాను. ఇలా జరిగించినని దేవుని ఎదుట ప్రమాణం చేయించున్నాను. ప్రమాణం చేసుకున్నారు. ప్రమాణానికి గుర్తులు తెచ్చావా? చదివిస్తున్నారు. ప్రమాణం చేశావా? గుర్తులేమైనా ఉన్నావా? గుర్తులంటే మన భారతదేశంలో అమ్మా ఓకే అగ్గిపండి పుస్తే బట్టలు ఇస్తే ప్రార్థన చేసి బంగారాన్ని పెట్టారంటే శ్రేష్టమైనది. బంగారం శాంతికి గొప్ప దేశంలో పెళ్లి అయింది అనడానికి ఒక సూచన. ఇలాగ ఆ బిడ్డకు వివాహమైంది. ఒక పురుషుడు ఆమెను వివాహం తీసుకున్నాడు అనేటువంటి గుర్తులు మా భారతదేశంలో చక్కటి సాంప్రదాయంగా సంసార జీవితము కొనసాగినట్టు నిరంతరం ప్రార్థన చేస్తున్నాం. నిరంతరం పిల్లలైన దోషమైన చేతులు సాగుతూ ఉన్నాం. మీ గాయపడిన అస్త్రాలు ఆ పిల్లల మీద మీరు స్వామి మీ గాయపడిన మీ రక్త ప్రోక్షణ తీసుకొస్తుండగా మీ సహాయం అందించమని యేసు క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్.
ఈరోజు సతీష్ కుమార్ కూడా భార్య అబ్బాయి తరఫున వచ్చాను అందరూ అమ్మ వీటికి అనట్లేదు రిటర్న్ అమ్మా ఒకసారి అన్నది చూడండి ఓకే మీకు సాక్షులుగా ఉండి సంతాన అభివృద్ధిని కలుగజేసి ఆస్తి ఐశ్వర్యాలు వారికి అనుగ్రహించి సుఖ సంతోషాన్ని మీరు అనుగ్రహించే ఆగులనే ఆయుష్ని ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మీ ముఖకాంతి వారి మీద ప్రకాశింపజేసి సదా తోడైంది నడిపించుకున్నారా ఆమె యేసు రక్తం వేసి శిలువ రక్తం వేసి ప్రభు యేసు రక్తము సంపూర్ణ అపవాది రాష్ట్రము కలుగున్నారా తండ్రి ఈ కార్యము నిరంతరము చేయగలుగుతుంది ఆమె కనుక వారిద్దరూ ఈ దినం నుంచి బంధింపబడ్డారు.
మౌలిక సదస్సును పంపించింది సతీష్ మౌలికంగా పంపించారు. దేవుడు వారిద్దరిని పంపించారు. హల్లెలూయా. ఆమేన్. యేసు మేరే తరణి ఏకముగా చేయొగే యేసు మేరే తరణి ఏకముగా చేయొగే ఒకసారి చేయండి ఓకే, ఈ సమయంలో లాస్ట్ ఫోటో. చక్కని రూపం బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. హద్దులేని దాటిర్గవు నా ఊహలు దేవుని పలుకులు నింపెను నా ఆశలు. హద్దులేని దాటిర్గవు నా ఊహలు దేవుని పలుకులు నింపెను నా ఆశలు. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. ఇస్సాకు వంటి వానితో నా మనువు వెదికేరు. రిబ్కాను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. ఇస్సాకు వంటి వానితో నా మనువు వెదికేరు. రిబ్కాను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం. ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం. ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను. నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను. నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము. పొందుకున్న మరు మనసే నా అందము. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము. పొందుకున్న మరు
నేర్చాను. నా తోడబుట్టిన వారితోని అనుబంధాలే ఎరిగాను. అమ్మా నాన్నల నుండి నేను ప్రార్థన పలుకులు నేర్చాను. నా తోడబుట్టిన వారితోని అనుబంధాలే ఎరిగాను. క్రీస్తు సంఘమంతమంతో ఉన్న బంధుగణం, కానను పిండిలు అద్భుతమే మాకున్న ధైర్యం. క్రీస్తు సంఘమంతమంతో ఉన్న బంధుగణం, కానను పిండిలు అద్భుతమే మాకున్న ధైర్యం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం, బుద్ధిమంతురాలు ఇస్తే రుక్కు నిలువెత్తున ప్రతిరూపం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం, బుద్ధిమంతురాలు ఇస్తే రుక్కు నిలువెత్తున ప్రతిరూపం. హద్దులేవి దాటి ఎరుగవు నా ఊహలు, దేవుని పలుకులు నింపెను నా ఆశలు. హద్దులేవి దాటి ఎరుగవు నా ఊహలు, దేవుని పలుకులు నింపెను నా ఆశలు. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం, బుద్ధిమంతురాలు ఇస్తే రుక్కు నిలువెత్తున ప్రతిరూపం. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావం,
ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి
పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచము దేవా, నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు, నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు, నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు